రేయ్, ఎవరైనా అడుగు ముందుకు వేశారా పైసోడు పేరుకి పట్టి జాగ్రత్త. నువ్వు చేసే పనికి నీకు శిక్ష మరింత ఎక్కువ అవుతుంది. మర్యాదగా బాబు నువ్వు చేసిన పోరా పోరా పప్పు సుద్రాయన నువ్వేంటి నాకు చెప్పేది? అరే సోకలే ఏమని చెప్పరా? బాబు గారు మాట్లాడవరా? నిన్ను డబ్బులు నువ్వు రామచంద్ర గేటు తెరిపించకపోతే ఏం చేస్తావు? ఏమంది? జైలుకు బలేస్తా నీ కొడుకుని. నీ కొడుకు నీకు దక్కాలంటే మర్యాదగా గేటు తెరమని చెప్పు. బాబు ఏం చేయకు. ఏమన్నా చేశావో ఆ భగవంతుడు క్షమించడం నేను మాత్రం క్షమించడా? చేసిన తప్పుకు శిక్షణ పెంచకుండా పసివాళ్ళు అడ్డు పెట్టుకుని పారిపోదాం చూస్తున్నావు దొంగ. జగన్, ప్రాణాలకు తెగించి నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపో. మాకున్న ఒకగానొక బిడ్డ ప్రాణం నిలిపావు. నువ్వు దేవుడు బాబు, మా ఇంటి దేవుడివి. అంత మాట అనకండమ్మా. పరిస్థితుల ప్రభావం వల్ల ఆవేశంలో మనిషి హత్య చేసిన హంతకుడికి కూడా మనసు మానవత్వం ఉంటుందమ్మా. ఈ రోజు తోటి మానవుడుగా నా కర్తవ్యం నేను నెరవేర్చాను. చూసారా సార్, వీళ్ళు ఎంత మార్పు వచ్చిందో. మాటలు చేష్టలు కూడా మారిపోయాయి సార్. నిజమేనయ్యా, నువ్వు చెప్పినప్పుడు నమ్మలేకపోయాను, పైగా అనుమానించాను కూడా. నీ కారణంగానే అతని నలుగురిలోకి హాజరు కానిచ్చాను. అందువల్లనే ఇవాళ నా బిడ్డ నాకు దక్కాడు. అతను నా విధంగా మార్చిన ఘనత గొప్పతనం అంతా నీదే రామచంద్రయ్య. అవును గురు, ఆ శేషుగాడు వాడి మనుషులు గీత నీకు సాయం చేసిందని పగపట్టి ప్రతిరోజు ఆమె ఇంటి మీద పడి హింసిస్తున్నారు. నిన్ను రక్షించే దిక్కేవడని నాన్న అలర పెట్టేస్తున్నారు గురు. నా కొడుకు శేషుగాడి అంతం చూస్తాను. మోర్చిపోయాడు. పట్టు పట్టు పట్టు. పడిపోతా, నేను పారిపోతా. నేరస్తులే అదృష్టవంతులు ఈ పిచ్చోళ్ళ కంటే. జగన్, ఏమిటో ఎందాక పడిపోయామంట? ఏమైంది? ఇందాక నన్ను చూడటానికి వచ్చి నా స్నేహితుడు ఒక విషయం చెప్పాడు. మా అమ్మ నా మీద బెంగ పెట్టుకుని మనోవ్యాధితో మంచం ఎక్కిందట. పరీక్ష చేయడానికి వచ్చిన డాక్టర్ ఇక లాభం లేదు, ఆశతులుకోమని చెప్పాడు. ఏమిటి, మీ అమ్మకి అంత అనారోగ్యంగా ఉందా? అవునన్నయ్య, అసలే గుండె జబ్బు మనిషి. పైగా కన్నబిడ్డ మొహం చూడనంతంతో కృంగి కృషించి మంచం పట్టి ఉంటుంది. అనుక్షణం నన్ను గురించే పలవరిస్తుందట. నన్ను చూడాలని గోడు గోడు నేరుస్తుందట. ఏమిటి, అలా నిరాశపడి పసిపిల్లలాగా ఏడుస్తావు ఎందుకు? నేను సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఏదో దాచుస్తానుగా. అయినా భూమాత అంటే ఆ తల్లికి ఆ రామచంద్రుడు ఏం అన్యాయం చేయడయ్యా. నువ్వు ధైర్యంగా ఉంటు, నేను ఇప్పుడే వస్తాను. సార్ సార్, ఈ విషయం వినగానే నా గుండె తరుక్కుపోయింది సార్. ఆ ఖైదీ జగన్ తల్లి విషయం సార్. ఇందాక అతని స్నేహితుడు వచ్చి అతని తల్లి చావు బతుకులో ఉందని చెప్పాడు సార్. పాపం ఆ మాట వినగానే ఆ వెర్రివాడు స్పృహ తప్పి పడిపోయాడు సార్. ఇట్ ఈజ్ సార్. వాడేవిడు సార్, పాపం ఆ స్థితిలో మీరున్నా నేనున్నా అంతే కదా సార్. కోలుకునే తల్లి కోసం కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. గతంలో ఆమె నిందించినందుకు ఆఖరి క్షణంలోనైనా క్షమార్పణ చెప్పుకోవాలని ఆవేదన పడుతున్నాడు. ఆఖరు చూపుకైనా నోచుకోలేదా అని చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు సార్. సార్, ఒక్కసారి వాళ్ళ అమ్మగారిని కలుసుకుని ఏర్పాటు చేయడానికి కుదరదా సార్? ఎందుకు కుదరదయ్యా? ఈరోజే పై ఆఫీసర్స్ కి పర్మిషన్ కోసం రాస్తాను. బహుశా వాడు ఒప్పుకునే అవకాశం. ఆ పనిలో త్వరగా చేయండి సార్. అతనితో పాటు నేను కూడా మీకు రుణపడి ఉంటాను. చూడు రామచంద్రయ్య, ఆ రోజు ఆగస్టు 15 జరిగిన సంఘటనలో జగన్ చేసిన పని గురించి పై అథారిటీస్కి రిపోర్ట్ రాశాను. అతని మీద జరిగే కోర్టు విచారణలో ఈ విషయాన్ని పరిశీలించి సత్ప్రవర్తన కారణంగా అతనికి శిక్ష తగ్గించబడే అవకాశం కూడా ఉంది. సార్, నాకు తెలుసు సార్, నిజంగా మీరు దేవుడు లాంటి వారు సార్. నో, ఒక నేరస్తుల్లోని మంచితనాన్ని ముందుగా గుర్తించిన నువ్వే. సార్, నన్ను పొగడకండి సార్, నాకు సిగ్గేస్తాను సార్. వస్తాను సార్. అవును రామచంద్రయ్య, జగన్ తరఫున మనం పెట్టిన పిటిషన్ గవర్నమెంట్ తోసిపుచ్చింది. అతను తన తల్లిని చూడటానికి అనుమతి ఇవ్వలేదు. చాలా అన్యాయం సార్, చాలా అన్యాయం. ఉరిశిక్ష పడ్డ ఒక కొడుకు చావు బతుకులో ఉన్న తల్లిని ఒక్కసారి చూసేందుకు కూడా ఒప్పుకోపోవడం చాలా అన్యాయం సార్. ఏం చేయగలం రామచంద్రయ్య, చట్టానికి మనసు ఉండదు, అనుబంధాలకు అనుభూతులకు అది చెల్లించదు. అందుకే దానికి కట్టుబడి బ్రతికే మనం ఏమీ చేయదు. అన్నయ్య, వచ్చావా? శుభవార్త తీసుకొచ్చావా? ఏమన్నారు? నేను ఎప్పుడు వెళ్ళొచ్చు?
మా అమ్మని ఎప్పుడు చూడొచ్చు చెప్పున్నాయా మాట్లాడవి. మాట్లాడడానికి నోరు రావట్లేదు జగన్. నువ్వు మీ అమ్మని కలుసుకోవడానికి ప్రభుత్వం వారు ఒప్పుకోలేదట. అంటే అంటే ఇక ఈ జన్మలో మా అమ్మని చూడలేనా? నా మాటలతో బాధ పెట్టి గాయపెట్టిన మా అమ్మను క్షమించమని అడగలేదా? అన్న నీకు చెయ్యెత్తి దండం పెడతారు. తల్లి కోసం తల్లడిల్లిపోయే ఈ బిడ్డకు అమ్మను చూసే అవకాశం ఒక్కసారి కల్పించు, ఒక్కసారి కల్పించు. ఆ తర్వాత ఊరి తీసినా నరికేసినా పర్వాలేదు. అన్నయ్య ఈ స్నేహితుడు కామాత్రం చేయలేవా? నీ కాళ్ళు పట్టుకుంటా అన్నయ్య, కాళ్ళు పట్టుకుంటా. ఇదేమిటయ్యా నన్ను బతిమాలితే నేనేం చేయగలనయ్యా? నేనేమైనా ఈ జైలుకి యజమాన్నా? నేనే గనక గవర్నమెంట్ అయితే నీకు తప్పకుండా అనుమతి ఇచ్చేవాడిని. కానీ నేను గవర్నమెంట్ బంట్రోతుని, నేనేం చేయగలనయ్యా? అలా అనకన్నా, అలా అనుకో. నా స్థానంలో నువ్వు ఉంటే నీకు తెలిసేది ఈ బాధ ఏమిటో. ఈ బాధని ఆవేదన తుడిచేయాలంటే ఒక్కసారి మా అమ్మని చూసేట్టు చెయ్యి. చెబుతున్నాను కదయ్యా, నేను ఏమీ చేయలేనని. నువ్వు తలుచుకుంటే చేయగలవు. నిజమైన స్నేహితుడివి రామభక్తుడివి అయితే నువ్వు తప్పకుండా చేయగలవు. చేస్తావు అన్నయ్య. అంటే అంటే ఏమిటో అనేది? ఏదో విధంగా నీ రాత్రికి వదిలే. ఒక్కసారి మా అమ్మని చూసి నోరారా అమ్మ అని ఆఖరిసారిగా పిలిచి తెల్లవరలోకి వచ్చేస్తా. అన్నా శ్రీరామచంద్ర అన్నా నీ మేలు జన్మలో మర్చిపోయి. మేలు మర్చిపోయినా పర్వాలేదయ్యా. తెల్లారేసరికి రావటం మర్చిపోయి ఉంటే కొంపలు అంటుకుంటాయి. ఇదిగో నీకోసం నేను చెయ్యరాని తప్పు చేస్తున్నాను. నువ్వు రాకుండా తగా చేశావుంటే. అదేంటన్నా నీలాంటి స్నేహితుడిని మోసం చేయగలనా? నా మీద నీకు నమ్మకం చెప్పు. నేను అసలు వెళ్ళిన అది కాదయ్యా, నేను చెయ్యకూడని తప్పు చేస్తున్నాను కాబట్టి 1-10 సార్లు అంటున్నాను. తమ్ముడు నువ్వు తెల్లారేసరికి వచ్చేయాలి. పద, పద. ఆగు జగన్, ఆగు. నన్ను తాకద్దు. నేను బయలుపడిపోయాను జగన్, నేను బయలుపడిపోయాను. కురిసే నవ్వుల కుంకుమ పువ్వుల జవ్వని ఏ ముద్ద మందారమో నేను దుట సింధూరమాయనే ఉదయ రాగాలలోనే హృదయ రాగాలు తెలిసే. కురిసే నవ్వుల కుంకుమ పువ్వుల జవ్వని ఇంపాసిబుల్. ఇంత పకడ్బందీగా ఉన్న ఈ స్పెషల్ సెల్ నుంచి ఒక ఖైదీ తనకు తానుగా తప్పించుకెళ్ళటం అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే మీరనేది మనలో మనిషి ఎవరో సహాయం చేసి ఉండాలి. రామచంద్రయ్య, వెంటనే అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయి. ప్రమాదకరమైన ఈ ఖైదీ పట్టుబడేటట్టు చూడాలి. ఎస్ సార్. ఏమే ఇల్లు మార్చినంత మాత్రం కనిపెట్టలేమనుకున్నావా? ఏ సందులో ఏ ఇంట్లో ఎవరికాలు దాక్కున్నా సరే నిన్ను వదలవే. నన్ను ఇంటికి హింసిస్తారు. నేను మీకు అపకారం చేశాను. సుప్రీంకోర్టుకి వెళ్ళి వాణ్ణి రక్షించడం కాదే, ముందుగా నేను రక్షించే దేవుడెవడో వాణ్ణి రమ్మని చెప్పాడు. వచ్చాన్రా, నీ పాలిటి మృత్యువునే వచ్చాన్రా. లుచ్చారథులారా,
గీత, ఆ శేషుగాడు ఎక్కడ? నాకు తెలియదు జగన్. కళ్ళు మూసిన నా సీత నా కళ్ళు తెరిపించింది. ఆ బ్రతికి స్వస్తి చెప్పి ఆ పరిసరాలకు పాపాలకి దూరంగా ఇక్కడికి వచ్చి ఒంటరిగా బ్రతుకుతున్నాను. అయినా శేషు నన్ను వదలక పగపట్టి ప్రతిరోజు మనుషుల్ని పంపించి నన్ను హింసిస్తూనే ఉన్నాడు. అందుకే గీత, వాడి ప్రాణం తీసి శాశ్వతంగా వాడి పీడ వెరగడ చేయాలని వచ్చాను. కానీ నువ్వు జైలు నుంచి ఎలా వచ్చావు జగన్? రామచంద్ర అయిన అమాయకుడైన పోలీస్ సహాయంతో తప్పించుకొచ్చాను. ఇక్కడ ఉంటాడేమో ఆ శేషుగాడిని నరికి ముక్కలు చేసి తెల్లవారేసరికి జైలుకి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎలాగో వచ్చాను కనుక ఎన్నాళ్ళైనా సరే వెతికి వేటాడి వాడిని చంపి మరీ వెళ్తా. ఎంత పనిచేసావు జగన్. ఇప్పుడు నువ్వు ఇలా తప్పించుకుని రావటం వల్ల నీ నేరాన్ని రెట్టింపు చేసుకున్నావు. నీ శిక్ష తప్పించడానికి పెద్ద లాయర్ని ఏర్పాటు చేశాను. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశాను. ఇప్పుడు నువ్వు ఇలా తప్పించుకోవటం వల్ల నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయంట. నన్ను ఏ కోర్టు క్షమించదంట. గీత, నాకు ఈ లోకంలోని శిక్షలో క్షమలతో నిమిత్తం లేదు. నా లక్ష్యం వల్ల ఒక్కటే, నా సీతను బలి తీసుకున్న ఆ శేషుగాన్ని ముక్కలు ముక్కలుగా నరికివేయాలి.